హాయ్ ఫ్రెండ్స్, శుభ మధ్యాహ్నం అండి అందరికీ. నేను చాలా రోజుల తర్వాత వీడియో చేస్తున్నాను. ఏంటంటే మాగాయ ముక్కలు ఎండబెట్టకుండా ఇన్స్టెంట్ మాగాయగా చేసుకుందామండి. దానికి గాను నేను ఒక 1/2 కేజీ అంటే 3 మామిడికాయలు తీసుకున్నానండి. ఇప్పుడు ఇవి పీల్ తీసేసి మాగాయ ముక్కల్లాగా తరుగుతాను. తరిగి ఉప్పు పసుపు వేసి పక్కన పెట్టేసుకుంటానండి ఒక పూటంతా. అంటే ఇప్పుడు నేను మధ్యాహ్నం చేస్తున్నాను, ఓవర్ నైట్ ఉంచేసేస్తాను, ఓటంతా వచ్చేసేస్తుంది. అప్పుడు ఎలా చేస్తాను ఇన్స్టెంట్ మాగాయ అనేది చూపిస్తాను. ఇదిగో ఫ్రెండ్స్, ఇలా కట్ చేసేసుకున్నారు మాగాయ ముక్కలు గాను. కొద్దిగా పండిపోతున్నాయండి, మాకు తొందరగా ఎండ ఉంటుంది. కాయలు పచ్చికాయలే తెచ్చుకున్నా కానీ కొద్దిగా పండులాగా అయిపోయినాయి. అట్లానే మరీ పండిపోలేదండి. సో 1/2 కప్పు సాల్ట్ వేసుకుంటున్నాను. స్పూన్ పసుపు వేసేసి ఇది బాగా కలిపేసేస్తానండి. కలిపేసేసి మూత పెట్టి ఈ నైట్ అంతా ఉంచేసేస్తాను. అప్పుడు ఓటంతా బాగా వచ్చేసేస్తుంది. అప్పుడు గట్టిగా ముక్కలు పిండేసేసుకుందాం. ఎండలో పెట్టనండి, కానీ చిన్న ట్రిక్ ఉపయోగించి చేస్తాను. మీరు కూడా ఇన్స్టెంట్ మాగా ఈజీగా చేసుకోవచ్చు. అంటే అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి కొంతమందికి ఎండలు ఉండవండి, టెర్రస్ పైకి వెళ్ళి పెట్టుకోలేరు, కొంతమంది శ్రద్ధగా పెట్టుకుంటారు. అట్లాంటి వాళ్ళకి బ్యాచిలర్స్ కానీ ఎవరైనా చేసుకోవడానికి, ఎంప్లాయీస్ హడావిడిగా ఉన్నవాళ్ళు చేసుకోవడానికి ఇది బాగా యూజ్ అవుతుందండి. ఒకసారి ఈ పద్ధతిని ఫాలో అయ్యి చూడండి. ఇది పచ్చడి కూడా నిల్వ ఉంటుందండి. అంటే పచ్చడిలకి తడి తగలకూడదండి. తడి తగలకుండా ఉంటే 3 నెలలు బయట ఉంటుంది. లేదు అంటే ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకుంటే రంగు అది మారకుండా 1 సంవత్సరం ఉంటుందండి. సో ఇప్పుడు మూత పెట్టేసేసి ఈ ఓవర్ నైట్ ఉంచేసేస్తాను. ఇదిగో ఫ్రెండ్స్, ముక్కలన్నీ ఇలా పిండేసేసుకున్నాను. ఈ జ్యూస్ అంతా ఉంది. ఇప్పుడు ఈ జ్యూస్ని ఇట్లా వడకట్టేసుకుంటాను. కాయలకు ఆ మాత్రం జ్యూస్ వచ్చిందండి. ఇదంతా వడకట్టేసేసుకుంటాను శుభ్రంగా. ఈ ముక్కల్ని పాలలో ఆయిల్ వేసుకొని వేయించుకుంటాను. ఫ్రెండ్స్, ఇలా ఆయిల్ తీసుకున్నాను. ఆయిల్ వేడెక్కగానే మీడియంలో పెట్టుకోండి స్టవ్. ఆయిల్ వేడెక్కగానే ముక్కలు వేసి వేయించుకోండి. ఇదిగో ఫ్రెండ్స్, ఇలా వేయించుకోవాలి. ముక్కలు ముక్కలుగా ఉండాలి, గుజ్జు అవ్వకూడదు. గుజ్జు అవ్వకుండా ముక్క మాడకుండా వేయించుకోవాలి. ఇప్పుడు మనం ఇందులోకి మెంతిపిండి, కారం కలుపుకుందాము. ఇదిగోండి, ఉప్పు కంటే ఎక్కువ తీసుకున్నాను. 1/2 కప్పు కారం తీసుకున్నాను. ఒక 25 గ్రామ్స్ మెంతిపిండి, మనకి ఇన్స్టెంట్ మాగా రెడీ అయిపోయింది. దీన్ని పోపు కూడా పెట్టేసుకున్నానండి. ఆవాలు, ఎండుమిర్చి, ఇంగువ వేసుకొని పోపు పెట్టేసేస్తున్నాను. చూసారా ఎంత గుమ్మగుమ్మలాడిపోతుందో. ఇది బాగానే నిల్వ ఉంటుందండి. కానీ ఈ 1/2 కేజీ పచ్చడి మనకి ఎన్ని రోజులు వస్తుందండి? అందులో సమ్మర్లో మాగాయి గట్టిగా 10 రోజులు వస్తే గ్రేట్ కదా. ఇలాగే మనం బలంగా మనకు కావాల్సినంత పెట్టుకోవచ్చండి. కాస్త ఒక 6 నెలలు అట్లా నిల్వ ఉంటుంది. తడి లేకపోతే, తడి తగిలిందా అంటే మాత్రం పచ్చళ్ళు ఏ పచ్చళ్ళు అయినా పాడైపోతాయండి. మనకి ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా ఉంటుంది, ఫ్రిడ్జ్లో పెట్టుకోపోయినా ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే రంగు కూడా మారకుండా ఉంటుందండి. ఫ్రిడ్జ్లో పెట్టుకోకపోతే మాత్రం కొద్దిగా రంగు మారుతుంది కారం. అందుకని మీరు కూడా ఎప్పుడైనా
ఇట్లా చేసుకుని తినాలనిపిస్తే, మాగాయ తినాలనిపిస్తే ఈ విధంగా చేసుకుని తినండి. ఎందుకంటే ఈ అపార్ట్మెంట్లలో ఎండ తగులుతుంది, ఎండ వస్తుంది, ముక్కలు ఎండుతాయి అనేది ఉండదు కాబట్టి ఈ విధంగా చేసుకుని తినచ్చు. నేను ఇప్పుడు ఈ జ్యూస్ని మ్యాంగో రసానికి కానీ లేకపోతే దేనికన్నా వాడతానండి. యాక్చువల్గా నేను జ్యూస్ తీసేసాను, ఎందుకంటే ఇన్స్టెంట్గా చేస్తున్నాను కదా, వాటర్ ఉంటే పచ్చడి పాడైపోతుందేమో అనే ఉద్దేశంతో తీసాను. లేదంటే కనుక వాటర్ అట్లా పిండి తీయకపోయినా పర్వాలేదండి, ముక్కలు తొరిగేసుకొని నూనెలో వేయించేసుకొని అప్పుడు ఉప్పు, పసుపు, కారం కలుపుకోవచ్చు. నేను వాటర్ తీయటం కోసమని ఉప్పు, పసుపు వేసేసి కలిపేసి అట్టు పెట్టేశాను. తర్వాత జ్యూస్ తీసేసాను. తర్వాత వేయించుకొని కారం, మెంతిపిండి అవి కలుపుకొని పోపు పెట్టుకున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. అందరూ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, కమెంట్ పెట్టట్లేదు. కొత్త వాళ్ళు అసలు సబ్స్క్రైబే చేయట్లేదు. ఒక్కసారి సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి మంచి విషయాలతో వీడియోలు మీ ముందుకు వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.